ఈ రైతుల కొరకేనండి. మేము స్వచ్ఛమైన రైతు అండి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? గత ఇప్పుడు నాకు 45 సంవత్సరాలండి. 15 సంవత్సరాల నుంచి నేను చేస్తాను వ్యవసాయం. అంటే 25 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి వ్యవసాయం. కానీ ఏ ప్రభుత్వం రాని రైతులను ఆ ఎలక్షన్ల టైములనే మాకు మాటలు ఇస్తాంది పోతాంది. ఈ రైతులను ఎప్పుడైతే ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ రైతులను ఆదుకోకపోతే వచ్చే ప్రభుత్వం అనేది ఉండదు. రేవంత్ రెడ్డి మళ్ళీ రైతులకు మంచి చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు తప్ప ఏదో మబ్బె మాటలు పెట్టి మాటలు చేసి చేస్తారంటే మాత్రం రేవంత్ రెడ్డి రాడు ఈ టైంలో. 2034 వరకు సీఎం అంటుండగా అవుతాడండి. రైతులకు చేయాలి. ఎక్కడో కార్పొరేట్ కూకొని ఇళ్ళలో కూకొని చేసేటోళ్ళు కార్పొరేట్ వ్యవస్థ కాదు ఇది. వ్యవసాయం తిండి లేకపోతే ఏం చేయలేము. మీ మీడియా కూడా స్వచ్ఛంగా మాట్లాడాలి. మీడియా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కొన్ని మీడియాలు ఉన్నాయి, కార్పొరేట్ మీడియాలు, ఆ రైతుల గురించి పట్టించుకోడు. వాన వస్తే హైదరాబాద్ సిటీలో మొత్తం ఊరంతా మునిగిపోయింది అంటారు. కానీ రైతు ఎండిపోయినా పంట మునిగిపోయినా ఒక మీడియా కూడా కనీసానికి మాట్లాడదు. ఆ మీడియా కూడా పల్లెటూళ్ళకు రాదు, వ్యవసాయం గురించి పట్టించుకోదు. అదే హైదరాబాద్లో కింద వాన రాని మొత్తం ఊరంతా మునిగిపోయింది, పట్టణం అంతా మునిగిపోయిందని మీ మీడియా కార్పొరేట్ మీడియాలు కొన్ని ఈ మీడియాలు మారేదానిక ఈ రాజకీయ వ్యవస్థ మంచి రైతులను కాపాడిన రోజులు ఏ ప్రభుత్వం అయినా నిలకడ ఉంటుంది. మీరే ఓట్లేసి గెలిపించారు రైతులే. రైతులు మాకు మంచి చేస్తారని హైదరాబాద్ వాళ్ళు గెలిపేలే, రైతులే గెలిపిస్తే రైతులంటేనే మన్ను కొడతానండి. ఇప్పుడు రైతులకే ఇది ఇస్తాం అది ఇస్తాం అని నువ్వు ఇచ్చేది బోనస్ ఏమి ఇస్తావో ఒకటే చెప్పండి, ఒకటే చేయండి. ప్రతి మాటకు మాకు రైతులకు ఏమి ఉత్తర్వులు అవసరం లేదు. మాకు ప్రీలు గీలు అవసరం లేదు. మాకు పండించిన పంటకు రైతు గిట్టుబాటు ధర మాకు వేసుకుంటానికి ఎరువులు కనుక సకాలంలో మీరు ఇచ్చారనుకో ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు సీఎంగా ఉంటాడు. కాకపోతే మాత్రం ఈ తరపు కనుక ఇటనే చేసిండు అనుకో ఇక ఈ 5 సంవత్సరాలతో ఆయన ఇంటికి పోవాల్సిందే కంపల్సరీ. మరి మార్పు అన్నారు. ఫ్రీ బస్ వచ్చిందిగా. ఈ ఫ్రీ బస్సు లెవెల్కి అండి. ఫ్రీ బస్సు దేనికి మంచిది? అది ఫ్రీ బస్సు తొందరలో తీసేసుడే మంచిది. అది ఫ్రీ బస్సు దేనికి యూజ్ అవుతుంది? రైతులకు చేయండి, తిండి పెట్టే రైతుకు చేయండి, కార్పొరేట్ వ్యవస్థకు చేయకండి. మీరు వెనక నుంచి ముందటి నుంచి బెల్లం పెట్టి వెనక నుంచి కారం పెట్టినట్టు చేసినట్టయితే ఈ ప్రభుత్వాలు ఏది కానీ మనగడలు లేవు. గత ప్రభుత్వాన్ని కూడా మా బీఆర్ఎస్ పార్టీని కూడా ఎందుకు ఓడించారంటే రైతులకు కాదు ఈ కార్పొరేట్ వ్యవస్థ ఈ పార్టీ అని మమ్మల్ని ఒడగొట్టించారు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే కార్పొరేట్ వ్యవస్థలో పోతుంది. ఇప్పుడు కూడా దీనికి కూడా అదే పార్టీ కడుతుంది. మళ్ళీ రేవంత్ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మాది కూడా మెచరాయిపల్లి గ్రామం, నెల్లూరు మండలం, మహబూబా డిస్టిక్. మరి మేము నాకు అర్థం కాదు, మీరు రైతుల కార్యకర్తల ఎండకు వచ్చే అవసరం ఏమున్నది ఇంత దూరము? అంటే నిజంగా అన్ని కష్టాలు ఉన్నాయా రైతులకు? అంటే వాస్తవానికి చెప్పాలంటే ఒక నిరుద్యోగిని నేను, రైతును. అంటే నాకు కూడా పంట ఉంది, పొలం ఉంది, భూమి ఉంది, వ్యవసాయం ఉంది. నిరుద్యోగి ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగిగా రైతుగా కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబమే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఒక నిరుద్యోగిని కాబట్టి మాట్లాడాల్సి వస్తూ ఉంది. మార్పు అని కోరుకున్నాము, కానీ ఇంత దరిద్రంగా తయారవుతుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. వాస్తవానికి ఏంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ చేసిన తీరుగా ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే సరే అంత మంచిగా చేస్తుంది కావచ్చు, ఒక 10 సంవత్సరాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చినాము కదా అని అనుకున్నాము. కానీ ఆ మార్పు పెడమార్పు అయిపోయింది. అంటే ఒక రైతుకు కానీ, ఒక నిరుద్యోగి కానీ, ఒక వికలాంగులకు కానీ ఎలాంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. 6 హామీలని ఇచ్చిళ్ళు, 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు మాత్రము మహిళలకు నడుస్తూ ఉంది. దానికి మాత్రం సంతోషము. ఆ ఒక్కటి తప్ప మిగతాది గ్యాస్ డబ్బులు రావట్లేదు. ఇవాళ వికలాంగులకు ఎంతో కొంత పెంచుతా అన్నాడు, మరి అది పెంచలేదు. 16 అన్నాడు, అది జాడలేదు, పత్తలేదు. ఇవాళ హృద్రోగులు అటువంటి వికలాంగులు వాళ్ళకు సదరం సర్టిఫికేట్ రెన్యువల్కు పోతే కావట్లేదు పరిస్థితి. మొత్తం ఉన్న వాటినే తీసేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బతకాలి? నిరుద్యోగులతో వచ్చిండు అధికారంలోకి, నిరుద్యోగులకు ఏజ్ రిలాక్సేషన్ తీసేసిండు, 34కే ఉంచిండు. ఇవాళ నోటిఫికేషన్స్ ఇస్తా అంటా ఉండు. మరి నిరుద్యోగులు ఎక్కడ పోవాలి? తెలంగాణ కోసం పోరాడింది నిరుద్యోగులే కదా. అప్పుడు గత 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి అది చేసుకున్నప్పుడు చేసిరు, అదంతా అయిపోయింది. కేసీఆర్ అయిపోయింది. రేవంత్ వచ్చినాక రైతు భరోసా టైంకి పడుతుంది, రైతు రుణమాఫీ అయ్యింది, రైతు బీమా ఇస్తున్నారు, వడ్ల కొనుగోలు కాడ సన్న వడ్లకు పైసలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాము. అయినా కూడా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఇలాంటి సభలు నడిపిస్తుంది అంటుంది కాంగ్రెస్. ఇది పెయిడ్ ఆర్టిస్ట్ కాదండి. దరిదాపుగా కనుక చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా రైతులే.
ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్గా అంటే దానికి ఏదో మేము వచ్చి చేయాలి చెప్పాలి అనేది కాదు. ఎవరికైతే ఆకలి అవుతుందో వాళ్ళే వచ్చి లీడ. ఇవాళ ఎవరికో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పెద్ద సభలు పెట్టుడు అది కాదు ఇక్కడ ఉన్నటువంటిది. ఈ ఎండలో రావడానికి కూడా జనుకుతారు, పెయిడ్ ఆర్టిస్టులు అయితే జనుకుతారు. కానీ ఖచ్చితమైన కడుపు మంటతోటి రగులుతున్నటువంటి రైతులు మాత్రమే వీడికి వచ్చిళ్ళు. ఇవాళ మీరు పోయి చూడండి, మా ఒడ్ల కళ్ళాలలో ఒడ్లు ఉన్నాయి, మొక్కజొన్న కేంద్రాలలో మొక్కజొన్నలు ఉన్నాయి. బారదాని లేక వాళ్ళు రైతులందరూ కూడా ఈ ఎండను లెక్క చేయకుండా ఉండేది ఒక రైతు మాత్రమే. పెయిడ్ ఆర్టిస్టులు ఏసీలలో ఉంటారు, ఏసీలలో పంటారు, హోటళ్ళల్లో తింటారు. వాళ్ళకి కావాల్సింది కామ్దాను, కలరు, వైట్ కాలర్ అంతే. కానీ మా లెక్క కష్టపడే తత్వం ఉండదు. ఈ ఎండకు తట్టుకొని ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మాకు ఎప్పుడైతే నమ్మి గోసపడుతున్నామో ఆ గోసకే ఇది నిదర్శనం. ఈ సదస్సు మేము చెప్పుకోవడానికి ఎవరికి చెప్పాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమంటుంది, మేము కొంటానమంటాను. వాళ్ళు ఎక్కడున్నారు? సెక్రటరియట్లలో ఉండి ఏమైనా పేపర్ తెప్పించుకొని తిప్పేసుడు తప్ప ఎక్కడికన్నా రైతు దగ్గరికి వచ్చి వాళ్ళు పరామర్శించిల్లా? ఎక్కడన్నా ఇప్పుడు కాంటాలు అవుతున్నాయి అన్నారు కదా, ఏ కళ్ళమన్నా ఖాళీ అయిందో చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్దనే లేదు. ఒక్కొక్క రైతు 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి బయట కొనుక్కొచ్చుకుంటా ఉన్నారు. మొక్కజొన్న కాంటాలు కావట్లేవు. ఒక వర్షం కనుక వచ్చిందంటే మొక్కజొన్న పంట పండించి దండగా ఒక చేతికి కూడా ఒక పనికి కూడా రాదు అది. ఎందుకంటే వడ్లన్నా కనీసం తిప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యంగా బతుకుతున్నటువంటి రైతులను నువ్వు సంక్షేమం పెట్టకుండా నేను ఇంకా 10 ఏళ్ళుంటా 20 ఏళ్ళుంటా అని నువ్వు అనుకుంటున్నావు. నీ మనవడు తాతయ్య బొమ్మలు కావాలంటే అందాల పోటీలు పెట్టినావు హైదరాబాద్లో. తాతయ్య నాకు ఫుట్బాల్ ఆట కావాలంటే మెస్సీని తీసుకొచ్చినావు. మరి తెలంగాణ ప్రజలు అవుపడతలేరా? వీళ్ళకి గోసలు అవుపడతలేవా? వీళ్ళకి బారదానులు అవసరం లేవా? నీ కొడుకు ఎల్కేజీ చదువుతానంటే నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీలో నువ్వు పోయి చదువుతాను యూనివర్సిటీలో. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఇక్కడ? వాళ్ళు చదువుకున్న పట్టాలు ఎక్కడికి పోవాలి? నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా తెచ్చుకుంటే పుట్నాలు కడతానికి పనికొస్తుందో పనికిరాదో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు బువ్వ పెట్టేది ఆ పట్టాలు. నువ్వు ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా తీసేస్తావు? ఎందుకు పెంచావు? పెంచకుండా నోటిఫికేషన్ ఎట్లా రిలీజ్ చేస్తావు? ఇవాళ నిరుద్యోగులకు సరూర్ నగర్కి వచ్చి ప్రకటించింది కాదా? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పెట్టినావు, బీసీలది ఏమైంది? నోటిఫికేషన్లో వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ వచ్చేసరికి ఎస్సీ వర్గీకరణ అంటావు, బీసీ 42% అంటావు. మరి నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు చేసింది ఏంది? ఫస్ట్ నీ యొక్క శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నువ్వు ఏ పాటు ఇచ్చినావో ఏమంటే కేసీఆర్ మీద కాళేశ్వరం మీద ఎత్తివి. ఇవాళ కాళేశ్వరం నీళ్ళే ఇవాళ నిన్ను భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన కలలు కంటాడు. ఎవరు కానీ కలలు కనుట్లా తప్పేం కాదు. కానీ ఎవరికి కానీ ముఖ్యంగా ఎవరు అధికారంలోకి రావాలన్నా అధికారంలో నిలబడాలన్నా కానీ ఫస్ట్ రైతు సంక్షేమము, నిరుద్యోగులకు వృత్తి, లేకపోతే నిరుద్యోగుల సమస్యలు, ఉపాధి. నువ్వు ఏమి ఇవ్వకున్నా కానీ వాళ్ళకు ఉపాధిని కల్పించండి. ఏదన్నా పరంగా నువ్వు ఏ ఉపాధి కల్పించినావు నిరుద్యోగులకు? రైతులు అట్లా అయిపోయింది, నిరుద్యోగులు ఇట్లా అయిపోయింది. వికలాంగులకు పెన్షన్లు అన్నావు, ఉన్న పెన్షన్లే పీకేస్తున్నావు. మరి వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి?